ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈనాటి భగవద్గీత క్లాస్కి చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈ రోజున మనము 6వ అధ్యాయంలోని ఈ రోజున మనము 26వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు ఈరోజు మనం చర్చించుకుంటాము. హరే కృష్ణ. మన భక్తులు ఎవరైనా శ్లోకం చదువుతారా? हरे कृष्ण गुरुजी। హరే కృష్ణ మాతాజీ. यतो यतो निश्चलति चञ्चलमस्थिरं ततस्ततो नियम्यैत दात्मन्नेव वशं नयेत्। हरे कृष्ण. ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడలేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరము భగవంతుడి మీదనే కేంద్రీకరించాలి. మనం చెప్పుకుంటాం కదా, మనస్సు అనేది చంచలము అంటే ఎక్కడెక్కడికో ఎప్పుడెప్పుడో ఈ మనసు తిరుగుతూ ఉంటుందన్నమాట. దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మనం ఎప్పుడు మనసుని స్థిరంగా ఉంచగలుగుతాం? ఎవరైనా చెప్పండి. మన మనస్సుని ఇంతకుముందు క్లాసులో మనం చెప్పుకున్నాం, మన మనస్సుని స్థిరంగా ఎప్పుడు ఉంచగలుగుతాం మనం? భగవంతుని పట్ల మనసు కేంద్రీకరించినప్పుడు మనసు స్థిరంగా ఉంటుంది గురూజీ. భగవంతుడి పట్ల మనసుని కేంద్రీకరించాలి. ఎలా కేంద్రీకరించాలి? భక్తి మార్గంలో ఉంటూ హరినామ జపం చేస్తూ ఉంటే మనసు స్థిరంగా ఉంటుంది గురూజీ. ఓకే, హరినామ జపం చేస్తూ ఈ భక్తి మార్గంలో ఉంటుంది. ఇంకెవరైనా చెప్తారా? మనం దీని గురించి ఇంత ముందు శ్లోకాల్లో చాలా చర్చలు జరిగినాయి మనకి, శ్లోకాలు క్లాసుల గురించి. ఇంకెవరైనా చెప్తారా కొన్ని పాయింట్స్? భగవంతుడు మీదనే మనసు ఏ విధంగా కేంద్రీకరించాలి? కరెక్ట్. భగవంతుడి పట్ల మనసుని కేంద్రీకరిస్తే ఆటోమేటిక్గా తప్పకుండా స్థిరంగా ఉంటుంది మనసు. కానీ ఏ విధంగా కేంద్రీకరించాలి? ఒకటి భగవన్నామ జపము, ఇంకా భక్తి స్వార్థం లేకుండా గురువుకి కృష్ణునికి
ఆ, సేవ చేసినప్పుడు. ఓకే, వెరీ నిత్యం గీతా భాగవతం శ్రవణం చేస్తున్నప్పుడు. తెలుసు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా, తేషాం శతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతితే. ఎవరైతే నాకు ప్రేమగా సేవ చేయుదురో వారు ఉద్యోగాన్ని భగవంతుడిస్తారు. అంటే ఇక్కడ మనము ఆ, ప్రేమగా సేవ అనేది అంటే భక్తియుత సేవ అన్నమాట. ఎవరైతే భగవంతుడికి ప్రేమగా సేవ చేస్తారో వారికి బుద్ధియోగాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే బుద్ధియోగం ఉంటుందో మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు తెలుస్తుంది. దానివల్ల మనకి ఏమి చేస్తే మనకి మన మనస్సు భగవంతుడి పట్ల మనం కేంద్రీకరించగలుగుతాం తెలుసుకొని మనం చేస్తాం. అంటే ఫస్ట్ ఏంటి, మనం చెప్పుకున్నట్టుగా సర్వీస్, అంటే గురువుకి, వైష్ణవునికి, గోవులకి, అలాగే కృష్ణుడికి సేవలు ఉండటం వల్ల ఏమవుతుందంటే మన మనసు అంటే గ్రాడ్యువల్గా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే తప్పకుండా మన మనస్సుని భగవంతుడి మీద కేంద్రీకరించగలుగుతాం. నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతారు శ్లోకాన్ని? హరే కృష్ణ గురుజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ గురూజీ. దండోత ప్రణామం. ప్రశాంత మనసం 6వ అధ్యాయం 27వ శ్లోకం. ప్రశాంత యనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. హరే కృష్ణ. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతిరజసం బ్రహ్మభూతం కల్మషం. అంటే మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ ఉద్వేగాలు శాంతించినవాడు, పాపరహితుడు, మరియు అన్నింటినీ భగవత్ సంబంధంగా చూసేవాడు అయిన యోగికి అత్యున్నత అలౌకిక ఆనందము లభిస్తుంది. అంటే అలౌకిక ఆనందం అంటే ఈ లౌకికము అనేది చాలా పెద్ద ప్రమాదం. లౌకికం అనేది చాలా పెద్ద ప్రమాదం. ఇంతమంది కూడా చెప్పుకున్నాం, లౌక్యము వల్ల ఎలా ఉంటుందంటే ఎవరికి మనశ్శాంతి ఉండదు అనమాట. ఇక లౌకికం అంటే మనం ఏం తెలుసు భౌతికం అనమాట. అందుకని మనస్సుని ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ ఉద్వేగాలు శాంతించిన వాడు, పాపరహితుడు, మరియు అన్నిటినీ భగవత్ సంబంధంగా చూసేవాడు. అటువంటి వాడికి అంటే ఉన్నతమైనటువంటి అంటే ఎటువంటి అత్యున్నతమైనటువంటి ఆనందం లభిస్తుందంట. వారే మన కృష్ణ డివోటీస్ అనమాట. వారే మన ఇస్కాన్ డివోటీస్. అంటే ఎటువంటి పరిస్థితులు అయినా సరే అన్నీ కూడా భగవత్ సంబంధంగా చూస్తాడు. ఏది జరిగినా కూడా భగవత్ సంబంధంగా చూస్తాడు. అది మంచి జరగనివ్వండి, అతని చెడుగా అనిపించే జరగనివ్వండి. యాక్చువల్గా చెడు జరగదు. చెడుగా అనిపించే సందర్భంలో కూడా ఇది భగవంతుడు ఒక లీల అని చెప్పి అనుకుంటారనమాట. ఇది చాలా అవసరం. ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ ఉద్వేగాలు అంటే ఎమోషనల్స్ అనమాట. ఈ ఎమోషనల్స్ పాపరహితుడు. అంటే దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఏ విధంగా మనసును ప్రశాంతంగా పెట్టుకోవాలి, ఏ విధంగా మనము ఈ ఆవేశ ఉద్వేగాలను మనం శాంతించాలి, ఏ విధంగా పాపాలను పోగొట్టుకోవాలి, ఏ విధంగా అన్నింటినీ భగవత్ సంబంధంగా చూడాలి అనేది ఇక్కడ ప్రశ్న. ఈ శ్లోకంలో తెలుసుకుందాం. మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనం చేసే నామ జపము ప్రేమగా చేయాలి. ప్రేమగా జపం చేసేటప్పుడే ప్రేమగా జపం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ప్రేమగా జపం చేస్తూ ఉంటామో మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆవేశ ఉద్వేగాలు శాంతిస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఈ ప్రేమగా జపం చేస్తున్నామో మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు, అవతలవాడి హృదయంలో కూడా భగవంతుడు ఉన్న విషయం తెలుసుకుంటాడు. అవతలవాడి హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇతను అంటే ఒక డిసిప్లిన్ తోటి, క్రమశిక్షణ తోటి నిదానంగా
మాట్లాడటం జరుగుతుంది అనమాట. అంటే ఎలా ఉంటాడంటే మనము శిక్షాష్టకంలో మన 3వ శ్లోకం ఉంది. తృణాదపి సునీచేన తరోర్వ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. ఈ శ్లోకం అర్థం చెప్పండి మన క్లాస్లో ఎవరైనా. హరే కృష్ణ గురుజీ. రహదారి అందరి తునమ కన్నను తాను తక్కువని నమ్రతను కలిగి వృక్షమ కన్నను అధికమై ఆ ఓర్పును కూడి ఇతరుల అగౌరవపరిశను వారికి సమస్త గౌరవమునకు నొసగటకు సిద్ధపడి అట్టి స్థితి యందు మనుజుడు హరినామ జపము చేయవలను. అంటే చూడండి, ఈ ఆవేశాలు ఉద్వేగాలు ఎప్పుడు శాంతించబడతాయంటే, ఎప్పుడు కంట్రోల్ అవుతాయంటే, మనము ఎంతో వినయంగా వినమ్రంగా ఉండాలి. ఎప్పుడు వినమ్రంగా ఉంటామంటే, ఈ భూలోకములు జన్మ తీసుకున్న తర్వాత పూర్వజన్మ ప్రస్తుత కర్మల అనుసారంగా మనిషిలోని ఈ ఆవేశ ఉద్వేగాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతిదానికి కర్మే కారణం, కర్మానుసారమే కారణం. అందుకని ఎవరైతే ప్రేమగా జపం చేస్తారో వీరికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆవేశాల ఉద్వేగాలు కూడా కంట్రోల్లో ఉంటాయి. అలాగే పాపాలు కూడా ఏంటి, ఒక్కొక్క పాపరాశి తగ్గుతూ ఉంటుంది అనమాట. గ్రాడ్యువల్గా పాపాలన్నీ కూడా ఒకటి తగ్గుతుంటుంది, గ్రాడ్యువల్ తగ్గుతూ ఉంటుంది అనమాట. అది గ్రాడ్యువల్ ఒకటి చక్కగా తగ్గిపోతుంటుంది అనమాట. అలాగే అన్నిటిని కూడా భగవత్ సంబంధంగా చూసేవాడు. మనం చెప్పుకున్నదా, మాత్రాసు స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిస్తస్వ భారత. ఓ కుంతీపుత్ర, ఈ కష్టాలు సుఖాలనేవి ఎండాకాలము శీతాకాలం లాంటివి వస్తాయి. వాటి యందు కలత చెందకుండా స్థిరంగా ఉండేవాడిని ధీరుడు అంటారు. అటువంటి ధీరుడు నాకు మిక్కిలి ప్రియుడు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఈ శ్లోకాల్లో. అంటే అక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడి కంటే, ఏది జరిగినా కూడా భగవంతుడి సంబంధం చూడమంటున్నాడు ఇక్కడ. ఏది కష్టమున్నా సుఖమున్నా అటువంటి వాడికి ఏముంటుందంటే అలౌకిక ఆనందం ఉంటుంది. మనం కనుక చూస్తే పాండవులు వాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు చక్కగా ఎంత ఆనందంగా ఉంటారు. వాళ్ళు జోకులు వేసుకుంటారు, చక్కగా సరదాగా వాళ్ళు కష్టాన్ని కూడా ఇలాగ ఎంజాయ్ చేస్తారా అని మనకు అనిపిస్తుంది. మనం కనుక మహాభారతంలో చదివినా అది చూసినా కూడా మనకు అనిపిస్తుంది, అరే ఏంటి వీళ్ళు ఇంత 5గురు అన్నదమ్ములు ఇంత కష్టంలో కూడా, అంటే వాళ్ళు రాజవంశస్థులు, రాజకుమారులు, యువరాజులు ఏంటి, అటువంటిది వాళ్ళు వనాల్లోకి వెళ్ళి అక్కడ చెట్ల కింద పడుకొని అక్కడ కందాలు అవి తింటూ ఉంటూ వాళ్ళు ఎంత ఆనందం కూడా చూడండి. అంటే ఈ విధంగా అనమాట. అంటే నిజమైన అలౌకిక ఆనందం, దిస్ అ రియల్ హ్యాపీనెస్, అంటే దిస్ అ పర్మనెంట్ హ్యాపీనెస్ అనమాట. ఇది మనం తెలుసుకోవాలి. అటువంటి వాడికి ఏముంటుందంటే ఉన్నతమైన కాదు, అత్యున్నతమైనటువంటి అలౌకిక ఆనందం లభిస్తుందంట. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం ఎవరో చదవండి. హరే కృష్ణ గురూజీ. మహేష్ గురూజీ. యుంజనేత్వం సదాత్మానం యోగి విత్రకల్పశః సుఖే బ్రహ్మ సంస్పర్శ మత్యం సుఖమశ్నుతే. హరే కృష్ణ గురూజీ. స్వీయ నిగ్రహం కలిగిన యోగి ఆత్మను భగవంతునితో ఏకం చేసి భౌతిక మలినము నుండి స్వేచ్ఛ పొందుతాడు. మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగముతో ఉండుచే సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు. అంటే నిగ్రహంగా ఉండి తన ఆత్మను భగవంతునితో ఏకం చేస్తాడు. అంటే ఏ విధంగా అంటే, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. నా ఆత్మ యొక్క నిజ స్వరూపం ఏంటంటే ఆత్మ పరమాత్ముడికి సేవ చేస్తుంది. అర్థమైందా? అంటే జీవాత్మ పరమాత్మకు సేవ చేస్తుంది. అంటే నేను అనేవాడిని శరీరం కాదు, నేను అనేవాడిని ఆత్మని. అంటే నేను ఇప్పుడు ఎవరిది అంటే హూయామై అంటే వాట్ ఈజ్ మై రియల్ ఐడెంటిటీ అంటే నేను భగవంతుడికి దాసుడిని. అంటే నేను అంటే ఇక్కడ ఆత్మని, పరమాత్మ అంటే భగవంతుడు. ఎస్, నేను అనే ఆత్మ అనేవాడి నేను పరమాత్మునికి నేను సేవకుణ్ణి, నేను భగవంతుడికి దాసుణ్ణి అనే భావంతో ఉన్నవాడు ఏమవుతారంటే
ఈ భౌతికంగా వచ్చే మలినాలు ఉంటాయి కదా, ఏవైతే ఈ ఈ కష్టాలు, సుఖాలు, కొన్ని అశాంతి, కొన్ని పాపకర్మలు, వాటి నుంచి స్వేచ్ఛ పొందుతాడు అనమాట. నాకెందుకు, కృష్ణుడే చూసుకుంటాడు. ఎందుకంటే కృష్ణుడు చెప్పిన విధంగా నేను జీవిస్తున్నాను కాబట్టి, కృష్ణుడు చెప్పిన విధంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి, ఏది గురువుల యొక్క సహాయంతో. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒకటి ఉంది, గురువుల యొక్క సహాయంతో కృష్ణుడికి నచ్చిన విధంగా జీవిస్తున్నాను కాబట్టి ఏంటి, నేను చేసే ప్రతి ఒక్క పనిని కూడా భగవంతుడితో ఏకం చేస్తున్నాను కాబట్టి. దీన్ని మనం ఇంకోటి చెప్పవచ్చు, ఏమంటాం, కృష్ణ కర్మ అని కూడా చెప్పవచ్చు. కృష్ణ భక్తి రసభావిత కర్మ అని కూడా అనొచ్చు అనమాట. ఈ విధంగా స్వేచ్ఛ పొందుతాడు. వాళ్ళందరూ స్వేచ్ఛ కావాలంటున్నారు కదా, స్వేచ్ఛ 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 అంటున్నారు. నిజమైన స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందంటే, దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు సేవ చేసినప్పుడు నిజమైన స్వేచ్ఛ వస్తుంది. నిజమైన శాంతి ఎప్పుడు వస్తుందంటే, దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేస్తున్నప్పుడు, అలాగే వారి చరణ కమలాలకి శరణాగతి పొందినప్పుడు తప్పకుండా శాంతి వస్తుంది. ఈ శాంతి ఎటువంటిది, శాశ్వతమైనది. ఈ స్వేచ్ఛ ఎటువంటిది, శాశ్వతమైనది. అది ఈ విధంగా అతను ఎప్పుడూ కూడా సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు. చూడండి, కొంతమంది డివోటీస్, హరే వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్లో అయినా సరే ఎప్పుడు కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చక్కగా జపం చేసుకుంటూ, వాళ్ళే నవ్వుకుంటూ, వాళ్ళ లోపల కృష్ణుని దర్శిస్తూ, వాళ్ళు కృష్ణులను స్మరించుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు. చూసారనుకుంటారు, ఈడేంట్రా బాబు ఇలా వెళ్ళిపోతున్నాడు ఏంటి చెప్పి అనుకుంటారు కొంతమంది. అర్థమైందా? అటువంటిది ఆనందం, దట్ ఈస్ అంటే హయ్యర్ అనమాట, దట్ ఈస్ హయ్యర్ హ్యాపీనెస్. నెక్స్ట్ హరే కృష్ణ, నెక్స్ట్ శ్లోకం ఎవరైనా. హరే కృష్ణ గురుజీ. ధన్యవాదాలు గురుజీ. సర్వభూతాస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి సమత్వ దృష్టితో సర్వభూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వభూతములందు దర్శిస్తారు. చూసారా, ఇక్కడ యోగి అంటే ఎవరో తెలుసు. ఇక్కడ యోగి అంటే ఎవరు చెప్పండి. కృష్ణ భక్తుడు. ఎస్, ఇక్కడ యోగులు అంటే ఎవరంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే కృష్ణ డివోటీస్ అన్నమాట. అంటే డివోటీస్ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. అంటే అంతర్బుద్ధిని భగవంతుని యందు ఏకం చేస్తారు. అలాగే సమత్వ దృష్టి సర్వభూతాలను కూడా భగవంతు యందు, మరి భగవంతుని సర్వభూతం అన్ని చోట్ల కూడా కృష్ణుని చూస్తారు. కృష్ణం సర్వమయం, కృష్ణం సర్వమయం, సర్వాంతర్యామి. చూడండి, ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. మనం గనక చూస్తే ద్వారకా నగరంలో శ్రీకృష్ణ భగవానుడు కుటుంబము చూస్తే గనక 16,108 భార్యలు, సుమారు 1,00,000కు పైగా సంతానము. వీరందరికీ కూడా ఏకకాలంలో అందరి దగ్గర కూడా ఆయన ఉన్నాడు. అందరి దగ్గర కూడా ఏకకాలంలో ఆయన ఉన్నాడు. ఇది ఎవరికి సాధ్యపడుతుందంటే కేవలం ఒక భగవంతుడిగా సాధ్యపడుతుంది అనమాట. అందుకనండి కృష్ణం సర్వమయం, కృష్ణుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. మనం చూసాం ప్రహ్లాద మహారాజు ఒక చరిత్ర చూస్తే కనుక స్తంభంలో ఉంటాడా అన్నాడు. ఎస్, ఉంటాడని. అంటే భగవంతుడు లేని చోటు లేదు, కానీ భక్తుడికి విశ్వాసం ఉండాలి. అంటే ప్రహ్లాద మహారాజుకి ఏ విధంగా విశ్వాసం ఉన్నది మనం తెలుసుకోవాలి. ప్రహ్లాద మహారాజుకి ఏ విధంగా విశ్వాసం ఉన్నది భగవంతుడి పట్ల. అర్జునుడికి ఏ విధమైనటువంటి విశ్వాసం ఉన్నది కృష్ణుడి పట్ల. విశ్వాసం ఉన్నప్పుడు మనకేం తెలుస్తుందంటే, ఎస్, కృష్ణుడు నాలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. అంతేకాదు, ఈశ్వరుడు ఆజ్ఞలను చేయమని కుట్టదంటారు. ఎస్, కృష్ణుడే కనుక నాతో లేకపోతే నేను ఏమీ కూడా చేయలేను. ఇదనమాట. దీన్ని ఏమంటారంటే సర్వభూతాలని కూడా భగవంతుని యందు, భగవంతుడిని సర్వభూతాలను దర్శిస్తాడనమాట. ఇక్కడ ఏంటి, అక్కడ ఏంటి, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఎక్కడైనా ఉండగలడు. బికాజ్ ఈ క్యాన్ ఎవ్రీథింగ్ అనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. లోక్నాథ్ గురూజీ. హరే కృష్ణ. యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. హరే కృష్ణ. వెరీ గుడ్, వెరీ గుడ్.
ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ ఆయనదే దర్శిస్తారో, నేను వారికి దూరం అవ్వను, వారు నాకు దూరం కారు. కృష్ణుడు చూసారా? అండ్ వన్ మోర్ ప్రామిస్ కదా, మన లాస్ట్ సండే క్లాస్లో చెప్పుకున్నాం మనం. కృష్ణుడు ఎక్కడెక్కడ ప్రామిస్ చేశాడు? ఏం చెప్పాడు మనకి? తేషాం సతతి యుక్తానాం భజితాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతితే. ఎవరైతే ప్రేమగా నాకు సేవ చేదురో వారికి తగిన బుద్ధి యోగాన్ని ఇస్తాను చెప్పి ఇది ప్రామిస్ చేశాడు కదా. ఎన్నో అవును గురుజీ. ఎన్నో అధ్యాయం ఇది? 10వ అధ్యాయం 10వ శ్లోకం. ఇంకో పదవ ప్రామిస్ ఎక్కడ ఏం అధ్యాయం చేశాడు? శ్లోకం. అనన్యా చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మోహామ్యహం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అననీయ భక్తితో నన్ను ఆశ్రయించిన వాడికి లేనివి సమకూర్చదను, ఉన్న వాటిని సంరక్షించగలదు. సంరక్షించదను. 9వ అధ్యాయం 22వ శ్లోకం. 9వ అధ్యాయం 22వ శ్లోకం. మరి ఈ రోజు ఇక్కడ ఏం ప్రామిస్ చేస్తున్నాడు భగవంతుడు? ఎవరైతే నన్ను అంతా దర్శిస్తారో, అన్నిటిని ఆయన దర్శిస్తారో, నేను వారికి దూరం అవ్వను, వారు నాకు దూరం అవ్వరు. అవునా? అప్పుడు మనకి ఎవరు దగ్గర కావాలి? మనకి శ్రీకృష్ణ భగవానుడు గురుజీ. ఎవరు దూరం అవ్వాలి? బంధువులు గురుజీ. వ్యామోహం. వ్యామోహ దూరం అవ్వాలి, మాయ దూరం అవ్వాలి, భౌతికమైన వ్యక్తుల స్నేహాల దూరం అవ్వాలి. గుర్తుపెట్టుకోవాలి. భౌతికమైన వ్యక్తుల స్నేహాల దూరం అవ్వాలి, భౌతికమైన వ్యక్తులతో బంధం దూరం అవ్వాలి, ఆయా భౌతికమైన ఆహారం అలవాట్లకు దూరం అవ్వాలి. కానీ ఎవరి దగ్గర అవ్వాలి? కృష్ణుడికి. గురువు కృష్ణ. అవ్వాలి. అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 6వ అధ్యాయం 30వ శ్లోకం. కృష్ణ అండ్ విల్ గివ్ ద వన్ మోర్ ప్రామిస్ అనమాట. కృష్ణుడికి ఇంకో ప్రామిస్ చేస్తున్నాడు ఇక్కడ. ఆరికి ఎప్పటి కూడా దూరం అవడంట. గుర్తుపెట్టుకోండి. అది నేను వారికి దూరం అవును, వారు నాకు దూరం కారు. ఇది ఒక్కటి విషయం చాలు కదా మనకి కృష్ణుడికి సరెండర్ అయిపోవడానికి. అవునా కాదా? అవును గురు. హరే కృష్ణ. ఇక్కడ మనము ఈ 30వ శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 30వ శ్లోకం యొక్క భాష్యాన్ని ఒకసారి పద్మజ చదివితే. శ్రీల ప్రభుపాద వారి భాష్యంకి జై. శ్రీల గురుదేవుకి జై. శ్రీకృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణ భగవానుని సర్వత్రా నిలిచి ఉన్నట్లుగా దర్శించును. అంతేకాకుండా అతడు ఆ దేవాది దేవుయందు సమస్తమును వీక్షించును. అట్టి వ్యక్తి ప్రకృతి యొక్క విభిన్న రూపములను దర్శించినట్లు గోచరించినను సర్వము శ్రీకృష్ణుని శక్తి ప్రదర్శనమేయని ఎరిగి అన్ని వేళలా కృష్ణ చైతన్యమును కలిగి ఉండును. కంటిన్యూ చేయండి. శ్రీకృష్ణుడే సర్వమునకు ప్రభువు. శ్రీకృష్ణుడు లేకుండా ఏదియు స్థితిని కలిగి ఉండలేదని భావనయే శ్రీకృష్ణ చైతన్యపు మూల సిద్ధాంతము. కృష్ణ ప్రేమ వృద్ధియే కృష్ణ చైతన్యము. ఇదియే భౌతికమైన ముక్తికి కూడా అతీతమైనది. ఆత్మానుభూతికి అతీతమైనట్టి కృష్ణ చైతన్యపు స్థితిలో భక్తుడు శ్రీకృష్ణునితో ఏకమగును. అనగా భక్తునికి శ్రీకృష్ణుడే సర్వస్వమగును. అంతేకాకుండా భక్తుడు కృష్ణ ప్రేమతో నిండిపోవును. అప్పుడు భగవానునికి మరియు భక్తునికి నడుమ ఒక సన్నిహిత సంబంధం ఏర్పడును. అట్టి స్థితిలో జీవుడు ఎన్నడూ నశింపడు. అట్లే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు భక్తుని దృష్టి నుండి దూరమగుట జరగదు. హరే కృష్ణ. గురూజీ ఇక్కడ చూడండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే కృష్ణుడే నాకు సర్వస్వం అని చెప్పి ఏ భక్తుడైతే భావిస్తాడో అప్పుడు కృష్ణుడితో ఒక సంబంధం ఏర్పడుతుంది. ఎటువంటి సంబంధం అంటే శాశ్వతమైన సంబంధం. దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ రిలేషన్, దెర్ ఈజ్ ఎ బాండింగ్ అనమాట. అర్థమైందా? సో ఈ సంబంధం అనేది ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఈ బంధం ఏర్పడిందో, ఎప్పుడైతే ఈ ఒక్క రిలేషన్ ఏర్పడిందో అతడు నశించడం అనేది ఎప్పటికి కూడా జరగదు. మేబీ కొన్నిసార్లు అతడు నామజపం చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు అతను కొన్ని పరిస్థితుల వల్ల అతను భక్తిలో కొద్దిగా డౌన్ అవ్వచ్చు. అయినప్పటికీ కూడా తన భక్తుడు ఎప్పటికి కూడా నశించిపోడు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా అతన్ని చూస్తూ ఉంటాడు, సంరక్షిస్తూ ఉంటాడు అనమాట. అందుకని మనం సమాజంలో కొంతమంది భక్తులు ఏదన్నా వారు కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు లోనై వాళ్ళు ఎవరైనా భక్తి తక్కువ చేస్తుంటే మనం ఎవరు కూడా కామెంట్ చేయకూడదు.
నేను కృష్ణుడు తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలాగ తీసుకురావాలి అనేది అనమాట. అందుకని తన భక్తుడు ఎప్పటికి కూడా నశించడు. ఈ విషయం తెలుసుకోవాలి. 2 పాయింట్స్ తెలుసుకోవాలి ఏంటంటే ఇక్కడ మనము ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఏంటంటే నా భక్తుడు నాకు దూరం అవుడు, నేను భక్తుడు దూరం అని చెప్పాడు. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఎప్పుడైతే తన భక్తుడు కృష్ణుడే సర్వస్వమని అనుకుంటాడో వారితో ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడుతుంది, బాండింగ్ ఏర్పడుతుంది అన్నమాట. ఇది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే బాండింగ్ ఏర్పడిందో అటువంటి భక్తుడు ఎప్పటికి కూడా నశించపోడు అని మనం చాలా చక్కగా తెలుసుకోవాలి. అటువంటి అప్పుడు భగవంతుడి యొక్క అంటే భగవానుడు భక్తుల చూపు నుండి అంటే మనం దర్శనం చేసినప్పుడు భగవంతుని చూస్తాం, చూసినప్పుడు ఆయన కూడా మనం చూస్తారన్నమాట. ఎప్పటికి కూడా దర్శనం ఇస్తూనే ఉంటాడు. అలాగే దూరం అవ్వటం మాత్రం జరగదు. ఈ విషయం చాలా మనం క్లియర్ తెలుసుకోవాలి. హరే కృష్ణ. కంటిన్యూ చేయండి తల్లి. గురూజీ, అట్లే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు భక్తుని దృష్టి నుండి దూరమగుట జరగదు. వాస్తవమునకు శ్రీకృష్ణుని యందు ఐక్యమగుట అనునది ఆధ్యాత్మిక వినాశనము వంటిది. కనుకనే భక్తుడెప్పుడు అట్టి ప్రమాదము వాంఛింపడు. బ్రహ్మ సంహిత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఇక్కడ చూడండి, కృష్ణుని యందు లీనమగుడు అనేది ఆధ్యాత్మిక నశింపు వంటిది. చాలా మంది అంటారేనమాట ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోతుంది, అందరూ భగవంతులు ఏకమైపోతాం అని చెప్పి అనుకుంటుంటారు. అది భక్తుడు ఎప్పటికి కూడా కోరుకోడు. భక్తుడు ఏం కోరుకుంటాడంటే నేను కృష్ణుడికి సేవ చేయాలని కోరుకుంటాడు. మళ్ళీ ఇంకోరోజు చెప్పుకున్నాం దీనికి ఒక సిద్ధాంతం, దీనికి ఒక మంచి ఒక రోజంతా క్లాస్ పడుతుంది అనమాట. అంటే మనకి ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత అనేది 3 మనకి సిద్ధాంతాలు ఉన్నాయి. ఏంటి ఈ సిద్ధాంతాల ప్రకారం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఏం చేస్తామంటే మనది ద్వైత అన్నమాట. ద్వైత అంటే 2 అంటే మనం ఏంటంటే భగవంతుల్లో మనము కలవము, మనం ఏంటి భగవంతుడు సేవకుల్లాగా వెళ్తాం. ఇక్కడ చూస్తే కనుక కృష్ణుడు అందు లీనమగుట ఆధ్యాత్మిక నశింపు వంటిది. అంటే కృష్ణుడు కలిసిపోవడం అనేది అది ఆధ్యాత్మిక భక్తికి మనకి ఉపయోగం ఉండదు అనమాట. మనం ఏం కోరుకుంటాం వైష్ణవులు అంటే నేను శాశ్వతంగా నేను కృష్ణుడికి సేవకుల్లా ఉండాలని, దాసుల్లాగా ఉండాలి. దాసుల్లా ఉండాలి. ఎందుకంటే నిజమైన ఆనందం సేవలోనే ఉంటుంది. కరెక్టేనే కాదా? మీరు చెక్ చేసుకున్నారు ఎవరైనా? ఎప్పుడైతే మనం డివోషన్ సర్వీస్ చేస్తామో అంటే ఏంటి కృష్ణుడికి సేవ చేస్తామో, గురువుకి సేవ చేస్తామో అందులో నిజమైన హ్యాపీనెస్ ఉంటుందా ఉండదా? ఉంటుంది ప్రభు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఈ ద్వైత సిద్ధాంతంలో 2 ద్వైతం అంటే ఏంటి? 2 అంటే ఏంటి? ఆత్మ వేరు, పరమాత్మ వేరు. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. భక్తుడు వేరు, భగవంతుడు వేరు. భక్తుడు ఎప్పటికి కూడా భగవంతుడు కాడు. మానవుడు ఎప్పటికి కూడా దేవుడు కాదు. ఇదేం చెప్తుంది? ద్వైత సిద్ధాంతం చెప్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి? 2 ద్వైతం అంటే 2 అంటే మానవుడు మానవుడే, దేవుడు దేవుడే, భక్తుడు భక్తుడే, భగవంతుడు భగవంతుడే. కానీ అందరూ ఏమంటారు? అయ్యా నువ్వు గనక సాధన చేస్తే నువ్వు కూడా భగవంతుడు అంటూ ఉంటారు. అర్థమైందా? అంటే మనకి శ్రీమద్ భాగవతం ప్రకారం, శ్రీమద్ భగవద్గీత ప్రకారము శ్రీకృష్ణుడు అందించిన భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ప్రకారం ఏంటి అంటే మనకి ద్వైత సిద్ధాంతం అనేది మనకి మానవుడికి నిజమైనటువంటి ఆనందం ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ భగవంతుడికి సేవకడం అంటే వాట్ ఈజ్ అవర్ రియల్ ఐడెంటిటీ అంటే మనము ఏంటి జీవేరా కృష్ణ దాస్ అంటే మనందరం కూడా భగవంతుడికి దాసులు అన్నమాట. అంటే ద్వైతం అంటే ఏంటంటే 2 అంటే ఏంటి? జీవుడు ఆత్మ వేరు, పరమాత్మ వేరు, మానవుడు వేరు, దేవుడు వేరు, భక్తుడు వేరు, భగవంతుడు. అంతేగాని ఈ 2 కూడా ఒకటి మాత్రం ఎప్పటికి కూడా కాదు. అద్వైతం అంటే ఏంటంటే అంటే మనం వెళ్ళి భగవంతులు కలిసిపోతాం అంటూ ఉంటారు. అద్వైత సిద్ధాంతం అన్నమాట. ఓకే, అది ఏమవుతుందంటే ఆధ్యాత్మిక జీవితానికి అది ప్రమాదం లాంటిదని చెప్పేసి మన భగవద్గీతలో మనం తెలుసుకోవాలి.
ఓకే, హరే కృష్ణ. కంటిన్యూ చేయి తల్లి. బ్రహ్మ సంహిత యందు ఇట్లు తెలుపబడింది. ప్రేమాంజనుచ్చరతి భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం యం శ్యామ సుందమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషమహం భజామి. ప్రేమ అను కాటుకతో కూడిన కన్నులతో కూడి అన్నట్టి భక్తులచే సదా వీక్షింపబడు ఆది దేవుడైన గోవిందుని నేను భజింతును. భక్తుని హృదయములో అతడు తన నిత్యమైన శ్యామ సుందర రూపముతో సదా దర్శింపబడును. హరే కృష్ణ. ఇక్కడ భక్తుడి యొక్క ప్రేమని దేనితో పోల్చారంటే కాటుతో పోల్చారు. అంటే భక్తుడు ప్రేమతో భగవంతుని దర్శించడం అనేది కాటుతో పోల్చారు. ఎస్, కరెక్టే. ఎందుకంటే భక్తుడు భగవంతుని చూసినప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయి. మీకు ఎంతమందికి వచ్చి నాకైతే తెలియదు కానీ అండి, ఆనంద బాష్పాలు అంటే భగవంతుడు దర్శనం చేసుకోగానే ఆ కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు అన్నమాట. ప్రేమాంజునచ్చురిత భక్తి విలోచనేన సంతః సదేవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. అలాగా అటువంటి గోవిందు నేను భజింతును. అంటే భక్తులతో సదా వీక్షింపబడు ఆది దేవుడైన గోవిందుని నేను భజింతును. భక్తుని హృదయములో తన నిత్యమైన శ్యామసుందర రూపంతో సదా దర్శితమైనను. భక్తుని హృదయములో నిత్యమైన శ్యామ సుందర రూపం ఉంటుందన్నమాట. మనకి ఆచార్యులు చెప్తున్నారు, మనకి మన గౌడీ వైష్ణవ సాంప్రదాయ ఆచార్యులు చెప్తున్నారు, ఏ వ్యక్తి అయితే నిరంతరము కూడా కళ్ళు మూసుకున్నప్పుడు నా హృదయములో శ్రీ శ్రీ రాధా శ్యామసుందరులు ఉన్నారని భావిస్తాడో వాడు తప్పకుండా గోలోకాన్ని చేరుకుంటాడంట. అదేనా? కళ్ళు మూసుకోగానే నా హృదయంలో రాధా శ్యామసుందరులు ఉన్నారు అంటే ఎందుకు? నరసింహస్వామి ఉన్నారు, రాముడు ఉన్నాడు కదా, ఇంకా మనకి విష్ణు అవతారాలు చాలా ఉన్నప్పుడు కూడా ఏం చెప్తున్నారు ఇక్కడ? శ్యామ సుందరుడు. ఎందుకంటే భగవంతుడు రూపం ఉన్నది, శాశ్వతమైన రూపం ఉన్నది. ఆ రూపం పేరేంటి? నీలి మేఘ శ్యామ సుందరుడు. ఇది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. అంటే భగవంతుడు శాశ్వతమైనటువంటి ఒక రూపాన్ని కలిగి ఉన్నాడు. ఆ రూపం పేరే శ్యామసుందరుడు, నీలి మేఘ శ్యామసు. అందుకే మన ఇస్కాన్ మందిరాల్లో చూస్తే గనక రాధాకృష్ణులు అందుకే పెడతారన్నమాట. అది కారణం ఏంటంటే మనకి మనందరం కూడా చివరికి మన మన స్వధామమైనటువంటి గోలోకానికి వెళ్ళాలి. స్వధామం అంటే ఏంటి? మనకు సొంత ఇంటికి వెళ్ళాలి. ఈ రూపాన్నే భక్తులు ఎప్పుడు కూడా దర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. అందుకే మనం చెప్పుకున్నాం, ప్రతి ఒక్కరి హృదయంలో కూడా రాధా శ్యామసుందరుని ప్రతిష్ఠించుకోవాలన్నమాట. అంటే ఏ దేవాలయములు అయితే శ్రీ విగ్రహాలని మనం స్థాపిస్తున్నామో అదేవిధంగా మన హృదయాల్లో కూడా రాధాకృష్ణుని మనం స్థాపించుకోవాలి. కళ్ళు మూసుకోగానే మన హృదయంలో రాధా శ్యామసుందరులు ఉన్నారు. ఎప్పుడైతే మన హృదయంలో రాధా శ్యామసుందరులు ఉన్నారో ఎటువంటి తప్పు చేయడానికి కూడా అవకాశం ఉండదు. అది అంటే దర్శించిన వాడు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయము, గొప్ప అనుభూతి. హరే కృష్ణ. కంటిన్యూ చేయడం. ఈ స్థితిలో శ్రీకృష్ణ భగవానుడు భక్తుని దృష్టి నుండి ఎన్నడూనూ దూరము కాడు. అట్లే భక్తుడు కూడా ఎన్నడూనూ భగవానుని దర్శనమును నుండి దూరముగా వెళ్ళడు. హృదయమునందు భగవానుని పరమాత్మగా దర్శించి యోగి విషయమునకు కూడా ఇది వర్తించును. అట్టి యోగి క్రమముగా శుద్ధ భక్తునిగా మారి హృదయమునందు భగవానుని దర్శింపకుండా క్షణకాలమును జీవింపలేని స్థితికి వచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవంతుని క్షణకాలం కూడా చూడకుండా ఉండలేడు అన్నమాట. భగవంతుడికి భక్తుడికి ఎటువంటి ప్రేమ అంటే తల్లి ప్రేమ లాంటిది అనమాట. నేను అన్నం తినేటప్పుడు
మా అమ్మని గుర్తు చేసుకుని నేను తినలేను, ఎందుకంటే చిన్నప్పుడు గోరు ముద్దలు తినిపించింది కాబట్టి నా తల్లి. అర్థమైందా? చిన్నప్పుడు నా తల్లి గోరు ముద్దలు తినిపించింది కాబట్టి ఏంటి, నేను అన్నం తినేటప్పుడు నా తల్లిని నేను గుర్తు చేసుకుని అనుకోలేను. అలాగే నేను కృష్ణుణ్ణి స్మరించుకోకుండా నేను ఏ పని చేయలేను. చూసారా? నేను ఉదయాన్నే స్నానమాచరించిన తర్వాత నేను నిద్ర లెగటంగానే కృష్ణుణ్ణి స్మరించుకొని ఉండలేను. స్నానమైన తర్వాత కృష్ణుడికి దీపం పెట్టకుండా ఉండలేను, కృష్ణుడికి నైవేద్యం పెట్టకుండా ఉండలేను. నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించేటప్పుడు కృష్ణుని స్మరించకుండా ఉండలేను. నేను చేసే ప్రతి పనిలో కూడా కృష్ణుడు ఉన్నాడనే భావనతోనే ఉంటాను. ఇది శుద్ధ భక్తుని యొక్క లక్షణం అన్నమాట. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం వివరించండి. హరే కృష్ణ గురూజీ. మహేష్ గురూజీ. హరే కృష్ణ. సర్వభూతాసితం యో మం భజతి తత్వ మాసితః సర్వదా వర్తమానోపి సాయోగి మాయి వర్తతే. హరే కృష్ణ గురూజీ. నాయందే ఏకత్వములో స్థితిరై ఉండి మరియు నన్నే సర్వభూతముల స్థితిరై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి అన్ని రకాల కార్యకలాపములు చేస్తూనే ఉన్నా నాయందే నివసించును. అంటే ఎప్పుడు కూడా కృష్ణున్నే దర్శనం చేస్తూ, ఎప్పుడు కృష్ణుడితో అతని సంబంధాన్ని గట్టిగా ఉన్నప్పుడు అతడు ఎలా ఉంటాడంటే, ఏ పని చేసినా, తన ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, కుటుంబంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అతను కృష్ణుడితోనే ఉంటాడంట. చూసారు? దానికి ఎగ్జాంపుల్ మన డివోటీస్ ఎంతమంది ఉన్నారు ప్రపంచం మొత్తం మీద? ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, కాలేజీలో ప్రొఫెసర్స్ ఉన్నారు, యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉన్నారు కదా. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఇవాళ. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? భక్తి చేస్తూ వారి యొక్క చదువును చదువుకుంటున్నారు, భక్తి చేస్తూ వారి యొక్క ఉద్యోగం చేసుకున్నారు, భక్తి చేస్తూ వారి యొక్క వ్యాపారం చేసుకుంటున్నారు. అదే భక్తి చేస్తూ చేస్తున్నారు అన్నమాట. అటువంటి వాడు ఏంటి? కృష్ణుడితోనే ఉంటాడంటే ఎప్పుడు కూడా. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం. హరే కృష్ణ గురూజీ. పాదు గురూజీ. ఆత్మ ఔపమేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున సుఖం వా యాది వా దుఃఖం సయోగి పరమో మతః. హరే కృష్ణ గురూజీ. సర్వ ప్రాణులను సమానముగా దర్శిస్తూ మరియు ఇతరుల సుఖాలకు దుఃఖాలకు అవి తనకే అయినట్టు స్పందించే వారిని పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తారు. ఇక్కడ మనం రెండు విషయాలు మనం గమనించాలి. ఈ యొక్క చివరి శ్లోకంలో ఈ చాలా బాగుంది. ఈ రోజున ఈ యొక్క సెషన్ 36 ఈజ్ అ వండర్ఫుల్ అనమాట. చూడండి, సర్వ ప్రాణులు సమానంగా దర్శిస్తూ మనకు శ్లోకం గుర్తుకొస్తుంది. ఏం శ్లోకం చెప్పండి? విద్యా వినయ సంపన్నే చెప్పండి. గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితాః సమదర్శనః. విద్యా వినయ సంపన్నే కంటిన్యూ చేయండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితాః సమదర్శనః. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, విద్యా వినుడు అనేటువంటి సంపన్నుడు ఏం చెప్తున్నాడంటే, బ్రాహ్మణులను, గోవులను, సునక మాంసం భుజించి వాడిని సమదర్శనముతో వీక్షించవలని చెప్తున్నారు. అంతేకాకుండా ఇతరుల సుఖాలకు దుఃఖాలకు కూడా అతను స్పందిస్తూ ఉంటాడు. దీన్ని ఏమన్నారంటే పరదుఃఖి దుఃఖ. వైష్ణవ అంటే అర్థం ఏంటంటే వీరిని వైష్ణవులు అంటారు. అంటే తన తోటి భక్తులు, తన తోటి వారు ఏంటి దుఃఖముతో ఉంటే చూసి సహించలేరు అన్నమాట. ఏంటి అందుకే వీరిని వైష్ణవులు అంటారు. అంటే వైష్ణవ అంటే ఏంటంటే పరదుఃఖి దుఃఖేన, అంటే పరులు దుఃఖములో ఉంటే చూసి సహించలేక వారికి తోచిన సహాయం చేసేవాడినే వైష్ణవుడు అంటారనమాట. మనం చూసే మహాభారతములు శ్రీకృష్ణ భగవానుడు పాండవులు ఏ విధంగా రక్షించాడు, ద్రౌపదిని ఏ విధంగా రక్షించాడు, భీష్ముడికి ఏ విధంగా జ్ఞానోపదేశం చేశాడు, ద్రోణాచార్యుడికి ఏ విధంగా జ్ఞానోపదేశం చేశాడు, అంతేకాకుండా మిత్రులకి శత్రువులందరూ కూడా మోక్షాన్ని ఇచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు. అది అందుకని
అందుకే ఉన్నారు కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం సర్వమయం. కృష్ణుడు లేని ప్లేస్ అంటూ లేదు. అదేనా? కృష్ణుడికి తెలవందంటే ఏం లేదు. అందుకే కృష్ణుడిని ఏమన్నారు? భగవంతుడు అన్నారు అనమాట. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ శ్లోకంలో మీ అందరికి ఒక ప్రశ్న నేను వేస్తాను ఈ రోజున. మీరు ఎప్పుడు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, నేను ఒక ప్రశ్న వేస్తాను. చెప్తారా? చెప్తాను గురుజీ. ఆ. నిజమైన యోగి యొక్క లక్షణాలు చెప్పండి. నిజమైన యోగి గుణాలను వర్ణించండి. అంటే యోగి ఎలా ఉండాలి, వారి గుణాలను వర్ణించండి. వారు మనం చాలా చెప్పుకున్నాం క్లాస్లో. అన్ని ప్రాణుల్ని సమానంగా చూసేవాడు. వెరీ గుడ్. సుఖాన్ని దుఃఖాన్ని కూడా సమానంగా చూసేవాడు. వెరీ గుడ్. రాధాకృష్ణుల్ని హృదయంలో ప్రతిష్ఠించుకుని నిత్యం ఆనందం అనుభూతి చెందుతూ మళ్ళీ ఇతరులకు కూడా పంచుతూ ఉండాలి ఆ ఆనందం. వెరీ గుడ్. భగవానుని దర్శింపకుండా క్షణకాలం కూడా జీవించకుండా ఉండే అతన్ని యోగి అని అంటారు గురూజీ. హరి బోల్. హరే కృష్ణ. చాలా బాగా షార్ప్ ఉన్నారు మన క్లాస్లో అసలు. హరే కృష్ణ. ఇంకా చెప్పండి గుణాలు, యోగి యొక్క గుణాలు. కృష్ణుడే నాకు సర్వస్వం అనే భావన కూడా కలిగి ఉన్నప్పుడు. కృష్ణుడే నాకు సర్వస్వమై ఉన్నాడు అనే భక్తి భావన ఎప్పుడు ఉన్నాడు. కృష్ణుడే నాకు సర్వస్వం అనుకునే వాడికి కృష్ణుడికి బంధం ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది అన్నమాట. అటువంటి వాడు నాకు దూరం అవ్వడు. వాడికి నేను దూరం అవ్వను, నాకు వాడు దూరం అవ్వడు. అవునా కాదా? ఎవరికి? కృష్ణుడే నాకు సర్వస్వం అనుకునేవాడికి.